మోడీ కార్పొరేట్ విధానం వలన దేశంలో ఆర్థిక కార్మిక కర్షకులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు అని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీల ఆధ్వర్యంలో ఏర్పడిన సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జునరావు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు అమర్లపూడి రాము, సిపిఐ దమ్మపేట మండలం కార్యదర్శి సుంకుపాక ధర్మాలు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో కార్పొరేట్ శక్తులను ప్రోత్సాహం కల్పిస్తూ రైతులకు అన్యాయం చేస్తూ చట్టాలను మార్చుతూ మార్కెట్ సపోర్టు ప్రైజ్ ఇవ్వకుండా నడ్డి విరుస్తున్నారని అన్నారు. రైతులకు ₹1 అప్పు మాఫీ చేయని మోడీ కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లలో మాఫీ చేస్తూ ఓడిగం చేస్తున్నారన్నారు. కార్మిక చట్టాలు మార్పులు చేసి బహుళజాతి కంపెనీలకు కార్మికుల శ్రమను బీజేపీ ప్రభుత్వం దోచిపెడుతోందని ఆరోపించారు. తక్షణమే మోడీ తెచ్చిన 4 కార్మిక రైతు వ్యతిరేకాల నల్ల చట్టాలు మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తులను పెంచే బడ్జెటే తప్ప ఇది పేద వర్గాలకు కానీ మధ్యతరగతి వర్గాలకు కానీ కార్మిక సంఘాలకు కానీ ఉపయోగపడిన బడ్జెట్ అని పూర్తిగా మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా దీన్ని మనం పోరాటాల ద్వారా ఎదుర్కొని అనేక సంఘాలతో మనకు ఉన్నటువంటి కార్మిక సంఘాలతోటి పోరాటం చేసి మనం పోరాటేనే తప్ప ఈ కార్మిక సంఘాలు కానీ ఈ మామూలుగా మన పార్టీల మీద కానీ మనం ఉన్నటువంటి మిత్రపక్షాల మీద కానీ ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వం మనకి మొండి చేయి చూపిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, అలాగే కార్మికులు కమ్యూనిస్టులు పోరాడి తెచ్చుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తుంది బీజేపీ ప్రభుత్వం. అలాగే మొన్న పంజాబ్లో జరిగినటువంటి అతిపెద్ద పోరాటం, రైతుల పక్షాన పోరాటం జరిగింది. 4 నల్ల చట్టాలను రద్దు చేస్తామని చెప్పి ఈ రోజుకు కూడా దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతుల మీద ఎక్కడా లేని సవితి ప్రేమ చూపిస్తూ మేమేదో రైతులకి ఇప్పుడు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పని ఈ కేంద్ర ప్రభుత్వం లేనిపోని బూటక మాటలు చెప్తూ ఇటు రైతులను, ఇటు కార్మికులను, ఇటు మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తుంది. ఖచ్చితంగా పోరాటాల ద్వారా మనం ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఎస్కేఎం ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు చేసి మనం ఈ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని పోరాటాల ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. ప్రధానంగా మొన్న 4 రోజుల క్రితం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. అది కార్పొరేట్ శక్తులకి, పెట్టుబడిదారులకు అనుకూలంగా దగ్గరగా 50,63,000 కోట్ల పైసలకు బడ్జెట్లో సామాన్య ప్రజలకి ఒరిగింది ఏమీ లేదనేటువంటిది. అట్లాగే ప్రజలు ఉపయోగిస్తున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు ఏవైతున్నాయో వాటిని విపరీతంగా పెంచడం, ఆఖరికి చిన్నపిల్లలు తినేటువంటి పాప్కార్న్ ప్యాకెట్ల మీద కూడా జిఎస్టీలు మోపేసి ఇప్పుడుగా వసూలు చేసినటువంటి పద్ధతుల్లో ఆ బడ్జెట్ ఉన్నది. దానికి వ్యతిరేకంగా అట్లాగే 2021లో పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దుల్లో జరిగినటువంటి రైతాంగ ఉద్యమం, ఆ యొక్క 3 చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి అని జరిగినటువంటి ఉద్యమంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఈ చట్టాలు మేము ఉపసంహరించుకుంటాం అని చెప్పేసి అని, అట్లాగే నూతన విద్యుత్ చట్టాన్ని కూడా ఉపసంహరించుకుంటాం అని చెప్పేసి అని రాతపూర్వకంగా రాసి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. దాన్ని కూడా ఇవాళ ఆ దొడ్డిదారిని ఆ చట్టాలను మళ్ళీ తీసుకొచ్చేసి రైతాంగం మీద రుద్దేటువంటి ఆలోచనల్ని బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. అట్లాగే కార్మిక చట్టాలనే కాకుండా 42 ఉన్నటువంటి చట్టాలని వాటిని అన్నిటి కూడా మార్చేసి 4 కోడ్లుగా తీసుకొచ్చేసి ఇలా కార్మికుల మీద కూడా అనేకమైనటువంటి నిర్బంధాలు మోపుతున్నటువంటి పరిస్థితి. ఇలా ఎన్నో త్యాగాలు చేసి కొట్లాడి ప్రాణ త్యాగాలతో సాధిస్తున్నటువంటి కార్మిక హక్కుల్ని, చట్టాలను కూడా ఇవాళ ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాకుండా ఎస్కేఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి అని పిలుపునివ్వడం జరిగింది. వీలైన మేరకు మోటార్ సైకిల్ ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, గ్రూప్ మీటింగులు, ఈ యొక్క ప్రచార కార్యక్రమం ద్వారా నిరసన తెలియజేయాలనేటువంటి పిలుపులో భాగంగా మన జిల్లాలో, అట్లాగే ఖమ్మం జిల్లా, నల్గొండ, వరంగల్ జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా రావటం వల్ల ఈ యొక్క ర్యాలీలకి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో మన యొక్క చిన్న గ్రూప్ మీటింగ్ ద్వారా నిరసన తెలియాలని చెప్పేసి అని మనం అనుకోవడం జరిగింది. ఈ యొక్క నిరసనని దృష్టిలో ఉంచుకొని
మీ అందరూ వచ్చినటువంటి వాళ్ళ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు విఠల్ని అర్జున్ మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.